ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు వాగ్దానమిచ్చి నెరవేర్చే శక్తి గలవాడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆకాశము భూమి గతించినా తన మాట ఏ మాత్రము గతించదండి. ఆ దేవుని వాగ్దానం తప్పకుండా నా జీవితంలో నెరవేరుతుంది. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు చెప్పిన మాటలు అబద్ధములు కావండి. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. మాట తప్పని మహారాజు ఆ పరమ తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో నువ్వెన్నో వాగ్దానాలను పొందుకున్నావేమో. అవి ఎప్పుడు నెరవేరుతాయా? నా జీవితంలో ఎప్పుడు మేలు జరుగుద్దా? దేవుని కృప, ఆయన కటాక్షం నా మీద ఎప్పుడు ఉంటుందా అని నువ్వు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ నేను కార్యము చెయ్యలేదు అని. ప్రియ విశ్వాసి, దేవుడు మన పట్ల కార్యాలు చెయ్యడానికి అన్ని వేళలా సిద్ధంగానే ఉన్నాడండి. కానీ మన అవిశ్వాసమే, మనలో ఉండే అపనమ్మకత్వమే మేలులు పొందకుండా చేస్తున్నాయి. ఈనాడు మన జీవితం, మన సాక్ష్యం, మన ఆత్మీయ బ్రతుకు, మన కుటుంబ పరిస్థితులు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకోవాలి. కుటుంబంతో కలిసి దేవునిని సేవిస్తున్నామా? వ్యక్తిగతంగా సేవిస్తున్నామా? సంఘంగా సేవిస్తున్నామా? ఈనాడు మనం బయటకు వెళ్ళామంటే దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నామా? ఇవన్నీ మనం గమనించుకోవాలండి. అలాగే మన ప్రార్థన జీవితాన్ని కూడా దినదినము సరిచేసుకోవాలి. మన పాప స్థితిని ఒప్పుకొని దేవునిని హెచ్చిస్తూ మనం ప్రార్థన చేసే వారిమిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేసే ప్రార్థనను ఏమాత్రం సందేహించొద్దు. దేవుడు ఈ కార్యం చేస్తాడో చెయ్యడో, దేవుడు ఈ పనిని నెరవేర్చుతాడో నెరవేర్చడో అనే అపనమ్మకం, సందేహం మనలో ఏమాత్రం ఉండకూడదండి. ఈనాడు మనం దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని నమ్మలేకపోతున్నాము కదా. నిజముగా దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడా? నిజముగా ఈ విషయంలో నాకు సంపూర్ణమైన సహాయాన్ని అందిస్తాడా అని సందేహించే వారిమిగా మనం ఏమాత్రం ఉండొద్దు. మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే వారిమిగా ఉంటున్నాము. దేవునిని అడగలేని పరిస్థితిలో, ఆయన మీద